25,000 మంది టీచర్లు ఇంటికే 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 4 వారాల్లో వడ్డీతో సహా చెల్లించాల్సిందే. బెంగాల్లో 2016 ఉపాధ్యాయ నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పు. 15 రోజుల్లోగా నియామక ప్రక్రియ చేపట్టాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం. దర్యాప్తు కొనసాగించి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని సిబిఐకి సూచనట. సో ఈ కేసును సిబిఐకి అప్పగించారట. ఏంటంటే ఇది కుంభకోణం, ఇది టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ అన్నమాట. ఇది సో అక్రమంగా చాలామందిని నియమించిన వాళ్ళంతా ఇప్పటిదాకా జీతాలు తీసుకున్నారు. ఆ జీతాలంతా తిరిగి ఇవ్వాలని అంటున్నారు. అయిపోయాయి, ఖర్చు పెట్టి అయిపోయి ఇంక ఇప్పుడు ఏ నుంచి తెచ్చిస్తారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. మమతా సర్కార్ రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష ద్వారా 2016లో జరిపిన బోధనేతర సిబ్బంది నియామకాలు రద్దు చేసిందట. ఈ తీర్పుతో 25,753 మంది ఉద్యోగాలు కోల్పోయారట. ఎంత పెద్ద నెంబర్ చూడండి, 25,753. వారి నియామక ప్రక్రియ చెల్లదని జస్టిస్ దేబాంగ్సు బసక్, జస్టిస్ మహమ్మద్ షబ్బార్ రషీదీతో కూడిన డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. అంతేకాదు, అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారంతా గత 8 సంవత్సరాలుగా తాము తీసుకున్న జీతాలను వడ్డీతో సహా 4 వారాల్లోగా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నది. వసూలు బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. అలాగే ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీకి 15 రోజుల్లోగా కొత్త నియామక ప్రక్రియ చేపట్టాలని ఆ రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్ను ఆదేశించింది. ఈ స్కామ్ పైన సమగ్ర విచారణ జరిపి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని సిబిఐని ఆదేశించింది. సో ఇట్లా కొంతమంది కోర్టుకు పోయినట్ట, మాకు అన్యాయం జరిగింది నియామకాలు అంటే కోర్టు ఇది తేల్చి ఇట్లా తీర్పిచ్చింది. ఇప్పుడు 25,000 మంది మరి ఉద్యోగాలు పొందిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ నాకు తెలిసి మళ్ళీ వీళ్ళు పై కోర్టుకు వెళ్ళడమా, లేకపోతే ఇంకోటి చేయడమా, రివ్యూ పిటిషన్ వేయడమా, ఏదో ఒకటి చేసే అవకాశమే ఉంది. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ కనబడుతుందిగా, సుప్రీంలో సవాల్ చేస్తాం, బాధితులకు అండగా ఉంటాం. బీజేపీ నేతలు తీర్పుల్ని ప్రభావితం చేస్తున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతున్నారు.